వ్యవసాయం చేస్తూ 30 ఏళ్లుగా కూరగాయలు పండించి రైతు బజార్లో విక్రయిస్తున్న తమకు కాకుండా దళారులకే అధికారులు మద్దతిస్తున్నారంటూ అన్నదాతలు ఆందోళన చేపట్టారు. కొందరు దళారులు రైతు బజారు అధికారులతో కుమ్మక్కై పొట్టకొడుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వ్యాపారాలు సాగక కూరగాయలు పారబోయాల్సి వస్తోందని వాపోయారు. రైతు బజార్లో వ్యాపారం చేసుకునేందుకు గతంలో ఇక్కడ పనిచేసిన కలెక్టర్లు శాశ్వత గుర్తింపు కార్డులు ఇచ్చినా ఇప్పుడు అధికారులు పట్టించుకోవటం లేదన్నారు. లాటరీ విధానంలో వ్యాపారాలు చేసుకునేలా అనుమతిస్తున్నామని రైతు బజార్ ఎస్టేట్ అధికారి తెలిపారు. గ్రామంలో వ్యవసాయం చేస్తూ పడమట రైతు బజార్లో గత 20 ఏళ్ల నుంచి కూడా పండించి తీసుకొచ్చి అమ్ముతూ ఉన్నాం. కొంతమంది అధికారులను కొంతమంది చోటా నాయకుల అత్యుత్సాహం వలన ఈ రైతు బజార్ని డిస్టర్బ్ చేశారు. కుట్లు మాకు కావాలని చెప్పేసి వాళ్ళు కుట్లు అమ్మేసుకుంటున్నారు. దళారులకు అవకాశాలు ఎక్కువ కల్పిస్తున్నారు. టోకెన్లు వేస్తే అందరికీ వేయాలి, మొత్తానికి వేయాలి. అంతేగాని ఒక 60 మందికి వేసి 100 మందిని ఎందుకు ఆపారు? మొత్తానికి వేయాలి కదా. అది ఫస్ట్ 20 ఏళ్ల నుంచి కూడా మాకే ఆ దిమ్మ కేటాయించారు. కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి యలమంచిలి నాగేశ్వరరావు గారు కట్టినప్పటి నుంచి కూడా మమ్మల్ని పరిమాణాలు తీసుకొచ్చారు. ఈరోజు దాని మీద దళారులు బతుకుతారు, రైతులు పోవాలంటే కుదరదు కదా. అప్పులతో బాధలతో 2 ఆడపిల్లలను పెట్టుకుని నేను వ్యవసాయం దిగింది ఆ కార్డు ఉందని. ఈ రోజు నాకు అది కూడా తీసేస్తే నా బ్రతికే ఇది కూడా లేదండి. ఎందుకంటే బాగోని మనిషిని పెట్టుకుని ఒక వ్యవసాయం చేస్తున్నానంటే నేను నాకెంతో అసలు 3 రోజుల నుంచి బ్రతకాలన్న ఆశ కూడా ఉండలేదు. మా వారు ఉన్న పరిస్థితికి మేము ఎప్పటికీ హాస్పిటల్ చుట్టూ తిరుగుతూనే ఉంటామండి. ఇటు వ్యవసాయానికి పరిగెడుతున్నామండి, తెచ్చుకుని ఇక్కడ అమ్ముకుంటున్నామండి. మేము ఎవరి నుంచి దళారిగా తెచ్చుకుని అమ్మేవాళ్ళం కాదండి. అయినా సరే మమ్మల్ని ఇలా ఇచ్చేస్తున్నారు. మమ్మల్ని మాత్రం కాపాడండి. కొంతమంది రైతులకి మాత్రమే అది ప్రస్తుతానికి అది టోకెన్ సిస్టమ్ అనేది ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ ఎలంకుదురు లైన్లో ఉండే ఇప్పుడు ఈ రైతులు ఆ లీఫ్ వెజిటబుల్స్ చేపడుతున్న ఆందోళనకారులు కూడా నేను చెప్పడం జరిగింది. 1 వీక్ క్రితమే నేను చెప్పి నేను సడన్గా అప్పటికప్పుడు అనేది టోకెన్ అనేది చేయడం జరగలేదు. 1 వీక్ క్రితమే చెప్పేసి నెక్స్ట్ వీక్ మీ అందరూ కూడా మిగతా రైతులతో పాటు మీకు కూడా స్టాల్స్ కేటాయింపు అనేది లాటరీ సిస్టమ్ ద్వారా జరుగుతుంది అని చెప్పడం జరిగింది.